హాయ్ ఎవరివన్. ఈరోజు మేము క్యారీలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికని బయలుదేరాము. ఎక్కడికైనా సరే తెల్లవారుజామునే నిద్ర లేచి వెళ్ళాలి అంటే మా వల్ల అస్సలు అవ్వదు. కానీ ఫస్ట్ టైం ఇవాళే తొందరగా లేచి 6 కల్లా రెడీ అయిపోయాము. అందుకేనేమో నేచర్ కూడా షేక్ అయినట్టుంది. ఎటు చూసినా ఫాగీగానే ఉంది. మేముండే చార్లెట్లో ఇక్కడ నుంచి క్యారీ మోర్ దాన్ 150 మైల్స్, అంటే దాదాపు 250 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంత ఫాగ్లో డ్రైవ్ చేయడం అంటే కొంచెం కష్టం కదా, అందుకని ఒక 1 అవర్ వెయిట్ చేసి ఇంట్లోనే 7:30 పైన అలా బయలుదేరాము. వీళ్ళు చూడడానికి ఎంత ఇన్నోసెంట్గా కనపడుతున్నారు కదా. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి వీళ్ళ కదా. లక్కీ మీరు కొట్లాడినారంటే నేను దింపేసి చెప్తున్నాను మిమ్మల్ని. ఈడే అడవిలో దింపేసిపోతా. వీళ్ళ గొడవకి హరికి హెడేక్ వచ్చేసింది. టీ కావాలన్నాడు. ఇలా అవుతుందని నాకు ఎప్పుడో తెలుసు, అందుకని ముందుగానే ఇంట్లోనే టీ చేసి ఫ్లాస్క్లో పోసి తీసుకొచ్చాను. పొద్దున్నే ప్రయాణంలో చలికి ఇలా వేడివేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది. ఆవులు కూడా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టున్నాయి. యాక్చువల్లీ ముందు హైవేలోనే వెళ్దాం అనుకున్నాము, కానీ ఈ రూట్లో వెళ్తే కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా సరే పల్లెలు, ఆవులు, పంట పొలాలు ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చని ఈ రూట్లో వచ్చాము. మనతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వస్తున్నారు, వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇంకా హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాలి. దాదాపు 11 కల్లా మనం రీచ్ అయిపోతాము. యాక్చువల్లీ ఇక్కడ అమెరికాలో చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఏ సీజన్లో చూసినా సరే చాలా అందంగా కనిపిస్తుంది. ఖతార్లో ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం ఇండియాకి వచ్చేవాళ్ళము. అలా వచ్చినప్పుడల్లా తిరుమలకి కంపల్సరీగా వెళ్ళే వాళ్ళము. కాలినడకన కొండెక్కి దర్శనం చేసుకునే వాళ్ళము. సో అమెరికాకు వచ్చిన ఈ 2 ఇయర్స్లో తిరుమలని బాగా మిస్ అవుతున్నాము. తర్వాత తెలిసింది ఇలా క్యారీలో టెంపుల్ సేమ్ వెంకటేశ్వర స్వామి మన తిరుమలలో ఉన్నట్టే ఉంటాడు, చాలా బాగుంటుంది. ఆయన దర్శన భాగ్యం కలగాలన్నా కూడా మనకు అదృష్టం ఉండాలి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఏదో రకంగా అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. చివరికి ఈరోజు మాకు ఆ దారి చూపించాడు దేవుడు. మనమైతే క్యారీలోకి ఎంటర్ అయిపోయాము. గోపురం చాలా బాగుంది. చార్లెట్లో గుళ్ళు ఉన్నాయి, కానీ ఇలా పెద్ద పెద్ద గోపురాలు అయితే లేవు. మనతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇది వాళ్ళ పెట్ ఐరా. ఇండియా నుంచి తీసుకొచ్చారు ఐరాని. కన్న కొడుకుతో పాటు సమానంగా చూసుకుంటారు వీళ్ళు. ఇది కృష్ణుడి టెంపుల్. గుడి చాలా పెద్దగా ఉంది. బయట ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. ఈ టెంపుల్, ఈ గోపురము అంతా చూస్తుంటే నాకు ఇండియా గుర్తొస్తుంది. గుడి లోపల మనకు వీడియో తీయడానికి అనుమతి లేదు. లోపల వెంకటేశ్వర స్వామి అయితే సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉన్నాడు, కానీ మనకు తిరుమలలో ఎక్కువసేపు దర్శనం చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం నింపాదిగా కూర్చొని ఎంతసేపు కావాలంటే అంతసేపు తనివి తీరా దర్శనం చేసుకోవచ్చు. దేవుడు చాలా బాగున్నాడు. పక్కనే శివాలయం ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని మేము నాగా సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ బాగా కుమ్మేసి ఇంటికి రిటర్న్ బయలుదేరాము. వెళ్ళేటప్పుడు మాత్రం హైవేలో వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6 అలా అయింది. మొత్తానికి ఈరోజు దర్శనము అంత బాగా జరిగింది, ప్రయాణం అంతా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.